ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. మన ఛానల్లో రీసెంట్గా సిబిఎస్ఈలో రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేశాం కదా, షార్ట్ నోటీస్. దాని యొక్క డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు డీటెయిల్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, దాని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది కూడా క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది. మనకు టోటల్గా 9 కేటగిరీ పోస్టులు ఉన్నాయని చెప్పాం కదా. దీంట్లో గ్రూప్ ఏ కిందకి 5 పోస్టులు వెళ్ళిపోతుంది. 5 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ బి కింద 3 ఉన్నాయి, గ్రూప్ బి కింద 2 ఉన్నాయి, గ్రూప్ సి కింద 3 ఉన్నాయి, 2 ఉన్నాయి. పే లెవెల్ వచ్చేసరికి లెవెల్ 10 ఉంది, లెవెల్ 6 ఉంది, లెవెల్ 4, లెవెల్ 2 ఉంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసరికి ఎనీ ఆఫ్ ద బోర్డ్ ఆఫీస్ ఎక్కడన్నా పోస్ట్ చేయొచ్చు. పోస్టింగ్ వచ్చేసరికి పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఎన్ని రిజర్వ్డ్ అయినాయని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. గ్రూప్ ఏలో 2 పోస్టులు ఉన్నాయి, గ్రూప్ బిలో 1 ఉంది, గ్రూప్ సిలో 2 ఉన్నాయి. సో ఇప్పుడు డీటెయిల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసరికి 12th మార్చ్ నుంచి స్టార్ట్ అయినాయి. ఏప్రిల్ 11th అయితే లాస్ట్ డేట్. క్రూషియల్ డేట్ కూడా ఏప్రిల్ 11th కన్సిడర్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ మనకు ఫస్ట్ పోస్ట్ కోడ్ వచ్చేసి అసిస్టెంట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్. టోటల్ 18 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్రటరీ అకాడమిక్స్. ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ 16 ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్రటరీ స్కిల్ ఎడ్యుకేషన్ టోటల్ 8 ఉన్నాయి. అసిస్టెంట్ సెక్రటరీ ట్రైనింగ్ టోటల్ 22 ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు. ఎడ్యుకేషన్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కామర్స్, ఐటీ అండ్ కంప్యూటర్ సైన్స్, మల్టీమీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్, డిజైన్, ఇంగ్లీష్, హిందీ ఇవన్నీ కలుపుకొని 22 అయితే ఉన్నాయి. అకౌంట్స్ ఆఫీసర్ 3 ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ 17 ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ 7 ఉన్నాయి. అకౌంటెంట్ 7 ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ 20 ఉన్నాయి. వీటి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే అసిస్టెంట్ సెక్రటరీ అడ్మినిస్ట్రేషన్కి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. ఏజ్ 35 years. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్రటరీ అకాడమిక్స్కి వచ్చేసరికి పీజీ డిగ్రీ ఉండాలి ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్ ఆర్ ఏరియాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్. అక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది కదా ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. దాని స్పెషలైజేషన్ ఏదైతే ఉందో దాంట్లో పీజీ డిగ్రీ ఉండాలి. బీఎడ్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. నెట్ ఆర్ ఎస్ఎల్ఈటీ ఆర్ ఈక్వలెంట్ ఆర్ డాక్టరేట్ డిగ్రీ అయితే ఉండాలి. డిజైరబుల్ వచ్చేసరికి మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ కానీ ఆర్ ఈక్వలెంట్. ఇది చూసుకోవచ్చు ఒకసారి మీరు డీటెయిల్గా. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్రటరీ స్కిల్ ఎడ్యుకేషన్ వచ్చేసరికి పీజీ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అయితే ఉండాలి. డిజైరబుల్ వచ్చేసి 4 years బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ వొకేషనల్ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని ఉంది. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి డీటెయిల్గా చూసుకోండి. నార్మల్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే పీజీ డిగ్రీ ఉండాలి ఎనీ డిసిప్లిన్లో. ఏజ్ 30 years. అసిస్టెంట్ సెక్రటరీ ట్రైనింగ్కి వచ్చేసరికి ఎసెన్షియల్ పీజీ డిగ్రీ ఇన్ రిలవెంట్ సబ్జెక్ట్స్ ఆర్ ఏరియాస్ ఏవైతే అక్కడ వేకెన్సీలో మెన్షన్ చేశారో అది. బీఎడ్ డిగ్రీ ఉండాలి. నెట్ ఆర్ ఎస్ఎల్ఈటీ ఆర్ ఈక్వలెంట్ డాక్టర్ డిగ్రీ ఉండాలి. డిజైరబుల్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏజ్ 30 years. అకౌంట్స్ ఆఫీసర్ వచ్చేసరికి ఎసెన్షియల్ వచ్చే బ్యాచిలర్స్ డిగ్రీ, ఏదైనా ఒక బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషన్ విత్ ఎకనామిక్స్ లేదా కామర్స్, అకౌంట్స్, ఫినాన్స్, బిజినెస్ స్టడీస్, కాస్ట్ అకౌంటింగ్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్. ఇక్కడ చాలా వేకెన్సీస్ అయితే చాలా మందికి అయితే ఎలిజిబిలిటీ ఉంది. డిజైరబుల్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ ఇన్ ఫీల్డ్ ఆఫ్ అకౌంట్స్ కంపిలేషన్, బడ్జెట్, ఇంటర్నల్ ఆడిట్ అండ్ కమర్షియల్ అకౌంటింగ్ అయితే వాళ్ళకైతే ప్రిఫరబుల్ ఉంటుంది. ఏజ్ 35 years. జూనియర్ ఇంజనీర్ వచ్చేసరికి ఎసెన్షియల్ బీఈ బీటెక్ సివిల్ ఇంజనీరింగ్లో ఉండాలి. ఏజ్ 32 years. గ్రూప్ బి క్యాడర్ ఇది. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఉండాలి ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ యాజ్ ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అట్ ద బ్యాచిలర్స్ డిగ్రీ లెవెల్. ఇలా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years. దీనికి అకౌంటెంట్కి ఎసెన్షియల్ బ్యాచిలర్స్ డిగ్రీ, సేమ్ ఎకనామిక్స్, కామర్స్, అకౌంట్స్ ఇవి ఉండాలి. టైపింగ్ స్పీడ్ ఉంటుంది. టైపింగ్ స్పీడ్ వచ్చి 35 words per minute ఇన్ ఇంగ్లీష్ కొట్టాలి లేదా 30 words per minute ఇన్ హిందీ ఆన్ కంప్యూటర్ అయితే టైప్ చేయాల్సి వస్తుంది టైపింగ్ స్పీడ్ అయితే. ఏజ్ వచ్చేసి 30 years. నెక్స్ట్ జూనియర్ అకౌంటెంట్కి వచ్చేసరికి 12th class ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ విత్ అకౌంటెన్సీ లేదా బిజినెస్ స్టడీస్ లేదా ఎకనామిక్స్ ఇదైతే ఉంది. టైపింగ్ స్పీడ్ కావాలి. 35 words per minute ఉండాలి ఇంగ్లీష్లో. హిందీలో అయితే 30 words per minute కొట్టాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 27 years. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీ ఎన్సీఎల్ సెంట్రల్ లిస్ట్ అయితే 3 years, పీడబ్ల్యూడీ వాళ్ళకి అన్రిజర్వ్డ్ ఇంక్లూడింగ్ ఉమెన్ వచ్చేసి 10 years, పీడబ్ల్యూడీ ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 13, పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years.
ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 5 years ఉంటుంది. గ్రూప్ ఏ అండ్ బి పోస్టులకి. గ్రూప్ సి పోస్టులకి అయితే డిడక్ట్ ద పీరియడ్ ఆఫ్ యాక్చువల్ మిలిటరీ సర్వీస్ ఫ్రమ్ హిస్ యాక్చువల్ ఏజ్ అండ్ ఇఫ్ ద రిజల్ట్ అంటే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళది డీటెయిల్గా ఇక్కడ కండిషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఉమెన్స్కి అయితే 10 years, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది లేదు. క్రూషియల్ డేట్ ఫర్ మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్, క్రూషియల్ డేట్ వచ్చేసరికి April 11th తీసుకుంటున్నాం. ఆ డేట్కి మన ఎలిజిబిలిటీ కానీ, ఏజ్ ఎలిజిబిలిటీ కానీ, ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ కానీ అవన్నీ చెక్ చేయడం జరుగుతుంది. 10th class మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని మీద ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే కన్సిడర్ చేయబడుతుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకసారి చూసుకోవచ్చు మీరు. సెక్రటరీ అసిస్టెంట్ అడ్మిన్ క్యాడర్ వాళ్ళకైతే 2 tiers ఉంటాయి ఎంసీక్యూ బేస్డ్. 2 tiers ఫాలోడ్ బై అన్ ఇంటర్వ్యూ. ఎంసీక్యూ టైప్ అండ్ లేదా OMR Tier 1 ఉంటుంది. క్యాండిడేట్స్ 1:10లో Tier 2కి అపియర్ అవుతారు. Tier 2 వచ్చేసరికి రిటర్న్ డిస్క్రిప్టివ్ టెస్ట్. రిటర్న్ డిస్క్రిప్టివ్ టెస్ట్లో పర్ఫార్మెన్స్ని బట్టి క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ ఆర్ పర్సనల్ ఇంటరాక్షన్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:5. సో ఇక్కడ పేపర్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే Part 6 partsలో ఇచ్చారు. టోటల్ 150 questions, 300 marks, 2.5 hours డ్యూరేషన్ అయితే ఉంది. Tier 2 రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి Part 1, Part 2, Part 3, Part 4 ఇలా 4 partsలో ఉన్నాయి. టోటల్ 320 marks, 3 hours అయితే డ్యూరేషన్. ఇది డిస్క్రిప్టివ్ టైప్. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ మెరిట్ విల్ బి బేస్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ Part B and C. సెకండ్ పేపర్ థర్డ్ పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది సెలక్షన్ అనేది ఫైనల్. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్రటరీ అకాడమిక్స్ ఆర్ ట్రైనింగ్ ఆర్ స్కిల్ ఎడ్యుకేషన్ ఈ 3 పోస్టులకు వచ్చేసరికి 2 tier ఎగ్జామినేషన్ ఉంటుంది ఫాలోడ్ బై అన్ ఇంటర్వ్యూ. ఫస్ట్ ఎంసీక్యూ 1:10, సెకండ్ డిస్క్రిప్టివ్ సేమ్ దాని లెక్కనే ఉంది. పేపర్ ప్యాటర్న్లో కొద్దిగా వేరియేషన్స్ ఉన్నాయి. టెస్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఎంసీక్యూ టెస్ట్ వచ్చేసరికి 3 partsలో ఉంది. 150 questions, 300 marks, 2.5 hours డ్యూరేషన్. సెకండ్ వచ్చేసి డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్స్ ఆన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ వైజ్ సిలబస్ మే బీ సీన్ ఆన్ ద వెబ్సైట్. ఈ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు సెకండ్ పేపర్ ఎలా ఉంటుంది అనేది. ఫైనల్లో వచ్చేసరికి ఇంటర్వ్యూ. అకౌంట్స్ ఆఫీసర్కి వచ్చేసరికి సేమ్ Tier 1 ఎంసీక్యూ, Tier 2 డిస్క్రిప్టివ్, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్కి వచ్చేసరికి ఎంసీక్యూ OMR బేస్డ్. ఇది టోటల్ 9 partsలో అయితే ఇచ్చారు. ఒక్కో పార్ట్కి మార్క్స్ 9, 10 partsలో అయితే ఉంది. టోటల్ 150 questions, 300 marks ఉంటుంది. ఓన్లీ సిబిటీ బేస్డ్ ఇది, ఇంటర్వ్యూ ఏం లేదు. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ వచ్చేసరికి ఎంసీక్యూ టైపే. 150 questions, 300 marks ఉంది, 2.5 hours. అకౌంటెంట్ కూడా సేమ్ 150 questions, 300 marks, 2.5. దీనికైతే ఇంటర్వ్యూ లేదు. జూనియర్ అకౌంటెంట్కి వచ్చేసరికి 120 questions, 240 marks, 2 hours టైము. క్రైటీరియా ఫర్ షార్ట్ లిస్ట్ అండ్ ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇది ఒకసారి మెన్షన్ చూసుకోండి ఒకసారి. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు అపియర్ ఇన్ సింగిల్ స్టేజ్ Tier 1 ఎంసీక్యూ ఎగ్జామినేషన్ ఫర్ ఫాలోయింగ్ పోస్ట్: జూనియర్ ఇంజనీర్, జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్. ఇవి రెండింటికైతే సింగిల్ సిబిటీ టెస్టే ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసరికి అకౌంటెంట్ అండ్ జూనియర్ అకౌంటెంట్ ఏదైతే టైపింగ్ స్పీడ్ ఉందో, టైపింగ్ టెస్ట్ ఉందో దాంట్లో స్కిల్ టెస్ట్లో వీళ్ళు అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ వాళ్ళైతే అపియర్ అవ్వాల్సి వస్తుంది. ఎక్స్పెక్టెడ్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ కండక్టింగ్ ఎగ్జామినేషన్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. చూసుకోండి ఒకసారి. సిటీస్ ఆఫ్ ఇంటిమేషన్ మనం ఆల్రెడీ చూసుకున్నాం. మన తెలుగు స్టేట్లో అయితే విజయవాడ ఉంది. Tier 1 ఎగ్జామినేషన్కి ఫాలోయింగ్ సిటీస్. ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ ఉంది. ఒక స్టేట్కి ఒక సిటీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. మార్కింగ్ స్కీమ్ వచ్చేసరికి Tier 1 2 marks ఉంటుంది ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్ అండ్ నెగిటివ్ అయితే 0.5 ఉంటుంది. డిడక్టెడ్ ఫర్ ఎవ్రీ ఇన్కరెక్ట్ ఆన్సర్. అన్ఆన్సర్డ్ క్వశ్చన్ విల్ నాట్ బి గివెన్ ఎనీ మార్క్స్. ఒకసారి చూసుకోండి, నెగిటివ్ అయితే ఉన్నాయి. సో క్యాండిడేట్స్ ఎవరైతే విత్ రెస్పెక్టివ్ క్వాలిఫికేషన్స్ ఉన్నారో, ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో సిబిఎస్ఈ తరపున వచ్చిన నోటిఫికేషన్ ఇది. దీన్ని బెటర్గా యూటిలైజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో, వేకెన్సీస్ కూడా సిబిఎస్ఈ కాబట్టి మంచి లైఫ్, జాబ్ కూడా మనకు చాలా రీజనల్ ఆఫీసెస్ చాలా ఉంటాయి కాబట్టి మన దగ్గరలో కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి
సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మనం పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మార్కింగ్ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేసుకున్నాం కదా. ఏప్రిల్ 11th అయితే లాస్ట్ డేట్. ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి వెబ్సైట్ నుంచి. 12 మార్చ్ రోజు స్టార్ట్ అయ్యాయి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీకు ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.